నార్మల్గా రోడ్ మీద అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సడన్గా మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది, గూగుల్ మ్యాప్లో లేదు. మొత్తానికి ఇంకొక 36 కిలోమీటర్స్ అయితే మేమైతే ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ వ్యాన్ తీసేసుకొని అన్ని మోడిఫికేషన్ చేసుకుని వెళ్ళిన తర్వాత అతను కాదు ఇది 2 రోజులు తిరిగిన తర్వాత మూలకి పెట్టేసిన అనుకో. అట్లా చాలా మంది చేస్తున్నారు యూట్యూబ్లో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బ్రో వాటర్ మీద చేశాట, ఫస్ట్ టైం వింటున్నాను నేను. మనం మంద తాగమంటే మంద తాగుతలేడు. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 102 లివింగ్ ఇన్ ద వ్యాన్. మేమైతే ఓంకారేశ్వర్ నుంచి పచ్మడికి అయితే బయలుదేరుతున్నాం. అది కూడా మధ్యప్రదేశ్లోనే. ఒక మంచి గ్రీనరీ ఏరియా, ఫారెస్ట్ టైప్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటుంది, ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇంకా టెంపుల్స్ తోటి చాలా అయింది. ఇక తిరగాలనుకుంటే మస్తు టెంపుల్ ఉన్నాయి. ఏదో ఫార్మాలిటీకి 1-2 టెంపుల్ అంతే. బ్రో నేనైతే బయలుదేరుతున్నాం. సో ఈరోజు బ్రో మొత్తం వ్యాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తా అన్నాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చలో లెట్స్ గో. ఇక్కడ నుంచి 369 కిలోమీటర్స్ ఉంది. అండ్ డిస్టెన్స్ టైం పీరియడ్ వచ్చేసి 9 hours ఉంది. దేవుడా, ఈ రోజు కూడా మొత్తం డ్రైవింగ్ ఘాట్ ఉంటుంది మొత్తం. ఇటు ఈస్ట్ మహారాష్ట్ర ఎంపీ వాళ్ళకి అదొక హిల్ స్టేషన్ అనమాట, ఇక్కడ దగ్గరది చిల్లవడానికి. సో మనం కొద్దిగా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయాలి లాంగ్ వీకెండ్ కావచ్చు. అరే బాబోయ్, మొత్తం బ్యాకప్ చేసి పడేసారు బాబు. యాక్చువల్గా మార్నింగ్ దర్శనం చేసుకున్నాను కానీ లైన్ హెవీ ఉంది అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు వీకెండ్ కదా, ఫుల్ మంది వచ్చినారు అనమాట. నైట్ నిండిపోయింది పార్కింగ్ లాట్. చాలా లాంగ్ వీకెండ్. ఉగాది 1 day ఇచ్చినాక మళ్ళీ 1 day బ్రేక్, వీకెండ్. అందుకే రిస్క్ చేసుకోలేదు. అందుకే నిన్న అంత క్రౌడ్ ఉంది కాబట్టి మనకి వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళలేదు కదా. సీట్ బెల్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చినాక పనిలో పని సిఎన్జీ అయితే కొట్టిస్తున్నాము. మళ్ళీ ఈ పాయింట్ దాటితే సిఎన్జీ స్టేషన్ ఎక్కడ లేదు, ఇక మొత్తం అడివే ఉంది. అందుకు సిఎన్జీ కొట్టించుకొని వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. ప్రైస్ వచ్చేసి 84 ఉంది, రీజనబుల్. మన దగ్గర కంపేర్ చేసుకుంటే తక్కువనే. నిన్న వర్షానికి బండి మొత్తం దుమ్ము అయిపోయింది. ఇక ఇంత దుమ్ము అంటే అమ్మ ఫస్ట్కి అడగాల. ఈడ మొత్తం దుమ్మే. 83.45. ఎన్ని కేజీలు పడుతుందో. సిఎన్జీ కొట్టించుకొని ఇక బయలుదేరాలి. నార్మల్గా రోడ్ మీద అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సడన్గా మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది, గూగుల్ మ్యాప్లో లేదు కానీ పాసింగ్ రివరే, కాకపోతే ఒక వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అయింది. ఎంత బాగుంది తెలుసా. అక్కడికి వెళ్తున్నాం. వెహికల్ అయితే కిందికి పోవడానికి అవకాశం లేదు. ఎట్నుంచి అట్లా వెళ్దామంటావా? ఇట్లా ఓకే చలో బెస్ట్. అటు సైడ్ నుంచి వెళ్తాము. అటు సైడ్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. పైనుంచి చూపిస్తా వ్యూ, చూడండి. ఇలాంటి ప్లేస్లో స్నానం చేస్తే ఆ థ్రిల్లే వేరు తెలుసా. వెహికల్ అట్లా ఊర్ల నుంచి వస్తుంది కానీ హ్యాపీగా స్నానం చేస్తున్నారు. ఆ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసిన, చూపియాలా ఎంత బాగుంది తెలుసా. డెప్త్ అయితే ఘోరంగా ఉంది. డెప్త్ ఇక్కడ వాటర్ డెప్త్, అందుకే వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు తక్కువ ఉందని. భలే కట్టినారు. చలో అక్కడికైతే వెళ్దాం. దిగము కానీ జస్ట్. బ్రో చూడు ఆల్రెడీ వెళ్తుండు. ఏడికి బ్రో? అక్కడ పోదా? చల్ల ఉన్నాయా? అటు సైడ్ అయితే వెళ్తున్నాము. మొత్తం అడ్వెంచరే.
వామ్మో ఫోర్స్ గట్టి ఉంది. గాయ్స్ టైం వచ్చేసి 4 అవుతుంది. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఇంకొక 100 కిలోమీటర్స్. సాడ్ థింగ్ ఏంటంటే ఈ 100 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే చూపిస్తుంది. అమ్మ బాబోయ్ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు లేవు అసలు. అట్లా చెప్పాలి. నువ్వు రోడ్లు ఉన్నాయంటే వాళ్ళు ఉన్నాయని యూజ్ చేసుకుంటారు. తీసి చెప్తున్నా ఏం లేదబ్బా. వస్తే ఓ పోలీస్ లేడు, హాస్పిటల్ లేదు, ఒకటి ఉందబ్బా. బ్రిడ్జ్ ఒక హాస్పిటల్ తప్ప ఇంకేం కనబడదు. ఎంపీలో ఒకటే బ్రిడ్జ్ కనబడ్డది మాకు ఈ 350 కిలోమీటర్లలో. దానికంటే ముందు బ్రదర్ కూడా ఏం కనబడలేదు. అప్పుడు నేనేం ఎక్కలేదు. అసలు రోడ్లు అని చెప్పొద్దు, పొక్కలు గుంతలు అని చెప్పాలి. అక్కడక్కడ రోడ్డు ఉంది, అక్కడక్కడ రోడ్డు ఉంది. చచ్చిపోయినాం అనుకోండి మధ్యలో ఆపి ఇంత ఇక్కడ అన్నది మళ్ళీ బయలుదేరు, లేకపోతే అవతలేదు. ఇది అప్పుడప్పుడు అనిపిస్తాయి ఇవి రోడ్లా లేకపోతే కౌషెడ్లా అని. ఇంకా యూపీలో మొత్తం బ్రోకి దాహం వేసినట్టుంది. వాటర్ మిల్ అయితే తీసుకుండు. వాటర్ మిల్ తీరతలేదు అసలు. వాటర్ తాగినట్టు ఏడ బ్రో ఎండా స్టార్టింగ్ మంచిగా ఉండే. ఆపుతా మంచి చెట్టు నీడ కాస్తా. ఎంపీలో మనం ఆ నుంచి బయలుదేరి మంచి చల్ల గాలి ఉండే అసలు. అనుకున్నాం కనీసం ఆడన్నా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిపోతున్నాం. ఇంకా మనం ఏంటంటే హెడ్డింగ్ టువర్డ్స్ ఛత్తీస్గఢ్. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒడిస్సా అయితే రీచ్ అయిపోవాలి. ఎందుకంటే ఆ నుంచి మొత్తం కొంచెం కూల్ ప్లేస్లు అన్నమాట. మరి గ్రీనరీ ఉంటుంది, గ్రీనరీ హిల్స్ ఉంటాయి. కూల్ వదిలేసేది గ్రీనరీ, హిల్స్, వాటర్ ప్రశాంతం. కొద్దిగా ముందు పోతే బీచ్లు కూడా దొరుకుతాయి. బీచ్లు ఉన్నాయా? ఆడ బీచ్లే ఉన్నాయి బ్రో. ఉన్నాయి బ్రో, బీచ్లు ఉన్నాయి కదా అటు సైడ్ కదా లాస్ట్ కార్నర్ కోస్టల్ ఏరియా ఉన్నాయి. మొత్తానికి ఇంకొక 36 కిలోమీటర్స్ అయితే మేమైతే ఎంటర్ అయిపోతాం. ఈ ప్లేస్ ఎలా అంటే మారడమల్లి ఐడియా ఉంది కదా మన దగ్గర, సేమ్ అలానే అన్నమాట. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్, జంతువులు, వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ అదన్నమాట. ఎంపీలో ఇలాంటి ప్లేస్ దొరకడం లక్కీ అనుకోవాలి, అది ఈ సమ్మర్ టైంలో. బట్ చూడాలి మొత్తం ఎండిపోయినాయా పచ్చగా ఉన్నాయా అనేది నో ఐడియా, అది పోతే తెలుస్తుంది. కానీ వాటర్ ఫాల్లో వాటర్ అయితే ఉన్నాయి, చూసినుండే. ఏమంటావు బ్రో ఎట్లుంది? రీసెంట్ ఫోటోలు అయితే కొన్ని వాటర్ ఉన్నాయి. సో వాటర్ ఫాల్ అయితే డోకా లేదు, వాటర్ ఫాల్ చిల్ అవుతాం. అండ్ ఆఫ్టర్ 300 కిలోమీటర్స్ కదా, 300 కిలోమీటర్స్ నరకం చూసినాం అసలు. బ్రేకర్స్ గుంతలు అంతే, రోడ్లు ఓన్లీ గుంతలకే వచ్చినాం అన్నట్టు. 50 కిలోమీటర్స్ వెళ్తే మనకు డెస్టినేషన్ ఉంటుంది. సో ఫైనల్లీ ఎంపీలో ఒక డిసప్పాయింట్ కానికి ఒక ప్లేస్ అనేది ఇంకా పోలేదు. డిసప్పాయింట్ అయితే కావాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఫేమస్ ప్లేస్ నాకు తెలుసు. జనాలు చాలా మాట్లాడతారు దీని గురించి. ఆల్రెడీ టైగర్ రిజర్వ్ వరకు ఎంటర్ అయిపోయినాం. ఏం టైగర్ బ్రో అది? సత్పూర్ టైగర్ రిజర్వ్. సత్పూర్ అట, నేను చూడలేదు కూడా. గైస్ ఫైనల్గా అయితే పచ్మడి రీచ్ అయిపోయినాం. క్రేజీ డ్రైవ్ అనుకోవాలబ్బా. ఓంకారేశ్వర్ నుంచి పచ్మడికి 365 కిలోమీటర్స్, 9 అవర్స్ అయితే చూపించింది. నాన్ స్టాప్ కొట్టినాం. మధ్యలో ఒక దగ్గర హోటల్లోనే తిన్నాం, ఎందుకంటే మేము నైట్ కల్లా రీచ్ అయిపోవాలా. లేట్ నైట్ ఘాట్ ఎక్కడం సేఫ్ కాదు కాబట్టి ఒక హోటల్ దగ్గర ఆపి ధన్మాని తాలి వైట్ రైస్ తినేసి బయలుదేరినుండే. రీచ్ అయిపోయినాం. ఇంకా బ్రో అయితే వంట స్టార్ట్ చేసిండు. నువ్వు డ్రైవింగ్ చేసినావు కదా అలసిపోయి ఉంటావు, నేను చేస్తా వంట అన్నాడు. ఏం కర్రీ చేస్తుండో అడుగుదాం, ఎక్కడ పార్క్ చేసినామో కూడా చెప్తాం. అండ్ పార్కింగ్ కోసం అర్ధగంట తిరిగినాం, ఏడ దొరకలేదు. ఇక్కడ ఒక వాటర్ పాండ్ అవుతుంది, లేక్ టైపు, అక్కడ ఆపినాము. కాకపోతే అక్కడ ఏదో క్యాంప్ సైట్ ఉంది, వాడు వచ్చి ఇక్కడ పెట్టుకోవద్దు, పోలీసులు వస్తారు దమ్ చేస్తారు, ఇంకెక్కడన్నా పెట్టుకోమన్నాడు. మళ్ళా నుంచి బయటకు వచ్చి ఈ పాండ్కు ఒక గేమ్స్ ఉంటాయి కదా, అన్నీ ఏమంటారు అడ్వెంచర్స్, ఆ అడ్వెంచర్కి ఒక పార్కింగ్ ఏరియా ఉంది, అలా గుసా ఇచ్చినాం. ఎవరిని అడగలేదు, సీదా పెట్టేసినాము. తర్వాత ఒకడు వచ్చిండు, ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు బాబు అంటే ఎవరు లేరు అడుగుదామని, నేను ఇట్లా యూట్యూబర్ని కావాలంటే చూసుకోని మనం చూపించినుండే. సరే పెట్టుకోమన్నాడు. ఇంకా ఒక మూలకు పెట్టి వంట స్టార్ట్ చేసినాం, చూపిస్తా. ఇదే పార్కింగ్ ఏరియా, ఓకేనా. మొత్తం పార్కింగ్ ఏరియా, ఒక చెట్టు ఉంది, వ్యాన్ అయితే పార్క్ చేసినాం. బ్రో ఏమో గోలిస్తుండు. బ్రో ఏం సంగతి, ఎట్లుంది ఆరోగ్యం? ఎట్లుంది ఈరోజు? సూపర్, కొద్దిగా హెక్టిక్ ఉండే రైడ్. ఏం చేస్తున్నావు మరి వంట?
ఇక తల్లిని తెచ్చుకుందాం అనుకున్నాం, అంటే కోడి దొరకలేదు, కొద్దిగా రష్ వచ్చినాం కాబట్టి. సో పిల్ల అంటే ఎగ్స్. వావ్ బ్యూటిఫుల్. అంటే ఎగ్ కర్రీయా బాయిల్డా? ఎగ్ కర్రీ. ఓకే. నిన్న మాత్రం ఇచ్చి పడేసిండు కర్రీ మిల్లి మేకర్, ఈరోజు ఎగ్ కర్రీ చూడాలా. అమ్మా ఆకలి అవుతుంది. నేను దీన్ని గమ్మున వండుకుంటే ఇంకా కొన్ని వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంది నిన్నది, అది చేసి రేపు అప్లోడ్ చేయాలా. అమ్మా బ్రో ఇంకా నేను ఏమైనా చేసే ఉందా వర్క్? లేదు బ్రో, నువ్వు నీ పని కానీ నేనైతే నా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుంటా. మరి ఎడిటింగ్ చేసుకో, నిద్ర వస్తే పడుకో, కొద్దిగా రెస్ట్ తీసుకో. నేలకు కర్రీ ప్రిపేర్ చేసుకో. గుళ్ళు తీరిపోయింది బ్రో 9 గంటలు నడిపేసరికి. యాక్చువల్గా అదే జనాలకి ఏంటంటే మనం యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతా ఉంటే అదే సుఖం అట్లనే ఉంటుంది కావచ్చు అంతే పని అనుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో బిహైండ్ ద సీన్స్ తెలియదు కదా. చూపిద్దాం, అది కూడా చూపిద్దాం. బిహైండ్ ద సీన్స్ చాలా టఫ్ ఉంటుంది బ్యాండ్ లైఫ్ అనేది. సో మైండ్ గేమ్ అనమాట. అంటే ఫుల్ హార్ట్ఫుల్గా బాటమ్ టు ద హార్ట్ అది ఉంటుంది కదా ఒక కోరిక అనేది, అంత గట్టిగా ఉంటుంది. అప్పుడే కష్టం అది. ఇంకా ఏదో యూట్యూబ్లో వీడియో చూసి నేను కూడా ఎగేసుకొని పోతా అని చెప్పేసి ఒక కార్ తీసుకొని వస్తే మాత్రం బిస్కెట్ అవుతారు, జాగ్రత్త అది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దగ్గరలో ఎవరైనా ఉంటే, లేదంటే రవి బ్రో కూడా ఉన్నారు మనకి దగ్గరలో. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూడండి. నచ్చింది అనుకుంటే మరీ ఫస్ట్ వ్యాన్ తీసేసుకొని అన్ని మోడిఫికేషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత అతను కాదు ఇది 2 రోజులు తిరిగిన తర్వాత మూలకి పెట్టేసిన అనుకో, అట్లా చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అట్లా కాకుండా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ కార్ తీసుకొని వెళ్ళండి. నార్మల్ కార్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళిపోండి. లేదంటే ఏదో ఒక రకంగా ట్రావెలింగ్ చేయండి, మీకు సూట్ అవుతుందా లేదా. ఓకే అనిపిస్తే ఒక స్టెప్ ముందుకి, దాన్ని కొద్దిగా కంఫర్ట్ చేసేసుకోండి, ఒక బెడ్ సెటప్ దానిలోనే సీట్లోనే. ఇంకా అది ఓకే అనిపిస్తే ఎస్ ఇక నేను వెళ్ళగలుగుతా, ఒక 3-4 ట్రిప్పులు, ఒక 10 days 15 days వెళ్ళి ఓకే ఐ కెన్ బేర్, అంత పేషెన్స్ ఉంది నాకు, అంత ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు చేయాలి. బ్రో మాత్రం చాలా మినిమల్గా మెయింటైన్ చేస్తున్నాడు. దీన్ని మినిమలిజం అంటారు అనమాట. అంటే మనకు ఏదైతే అవసరమో అదే పెట్టుకోవడం. నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్. డైలీ ఏదైతే మనం వస్తువు కంపల్సరీ వాడతాం దాన్ని మాత్రమే దగ్గర ఉంచుకోవాలి. నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్. ఏదో నెలకు ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి మన దగ్గర. వాటర్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, యూటెన్సిల్స్ కానీ, పవర్ కానీ, ఇవన్నీ లిమిటెడ్ ఐటమ్స్. సో లిమిటెడ్ ఐటమ్స్ని బాగా యూజ్ చేయడం అనేది రావాలి. సో అది వస్తే హాఫ్ ఆఫ్ ద థియరీ ఈజ్ కంప్లీట్. అంటే మనకు ఆల్రెడీ 50% ప్రిపేర్ అన్నట్టు. దాని తర్వాత కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏం కావాలంటే నేను చెప్పినట్టు బయటకి ఎవరి దగ్గరికి వెళ్ళడం, లేదంటే బ్రో ఉన్నాడు ఆల్రెడీ, ఇప్పుడు బ్రోకి మెసేజ్ చేయండి, ఇన్వైట్ చేస్తాడు, మంచి టైం తీసుకొని వచ్చేయండి. సో ఆ రకంగా మీకు ఏంటంటే వీడియోలు చూసేదే కాకుండా వీడియో బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతున్న ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు డిసైడ్ కావచ్చు. సో తొందరపడి డిసైడ్ అయితే కాకండి. సంగతి తిన్నా అయిపోయింది. కొద్దిగా ఫ్రూట్ పంచ్ ఒకటి చేస్తే నువ్వు కానీ చేసుకోట్టు. అమ్మా మంది ఎట్లా ఆగు కదా, ఆగు వల్ల బ్రో వాటర్ మిలన్ చేశాట ఫస్ట్ టైం వింటున్నాను నేను. మన మంది తాగమంటే మంది తాగుతలేడు. అలవాటు ఉంటే బాగానే ఉంది. రోజు పెగ్గేస్తాను మా లెక్క, రోజు పెగ్గేసి మంచిగా వండేటోళ్ళు. చలో గాయ్స్ అదన్నమాట. మంచిగా డిన్నర్ చేసినుండే, వాటర్ మిలన్ తిన్నుండే. నార్మల్గా ఎలా పడుకుంటాం అనేది చూపిస్తా వ్యాన్ లోపల. ఆల్రెడీ వ్యాన్ లోపల ఉన్న వర్క్ చేసుకుంటున్నా. ఇక్కడ సాకెట్స్ ఉన్నాయి కదా, దాంతో ఛార్జింగ్ పెట్టి ఇంకా మనం వీడియో ఎడిటింగ్. అండ్ ఇంకా బ్రో ఆల్రెడీ పడుకున్నాడు. ఏ బ్రో పడుకున్నావా? పడుకోండు. అండ్ నేను ఇటు సైడ్ పడుకుంటా. ఇద్దరు ఈజీగా హ్యాపీగా పడుకోవచ్చు అన్నమాట. వర్క్ అయిపోయాక అన్నీ బంద్ చేసి స్లీప్కి పోవడమే. అదన్నమాట ఈరోజు బ్లాగ్కి. రేపటి నుంచి అసలైనది ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను చాలా ఎక్సైటెడ్. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నేచర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తా. అండ్ అట్ ద సేమ్ టైం మా క్యాంపింగ్, వ్యాన్ క్యాంపింగ్ వీడియోస్ కూడా పెడతా. ఓకే బ్రో మంచిగా గురక పెడుతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు.
సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో చేసుకోండి. బాయ్.